హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? వన్ మోర్ మినీ వ్లాగ్ అండి. ఇక్కడైతే నేను అరటికాయ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తానండి. సో మా మమ్మీ వాళ్ళకైతే చాలా అరటి చెట్లు ఉన్నాయండి. ఇంకా ప్రతిసారి ఈ అరటికాయలు కాసినప్పుడు వీటితో ఏం చేయాలో కూడా అర్థం అవ్వట్లేదు మాకైతే. ఒకసారేమో నేను బంగాళదుంప చిప్స్ చేస్తాం కదా, అలా అయితే ఈ బనానాతో చిప్స్ చేశానండి. ఇంకా అవి బాగానే వచ్చాయి. తర్వాత ఒకసారి బజ్జీలు ట్రై చేశాను. ఆ బజ్జీలు కూడా బాగానే వచ్చాయి, కానీ ఇంకా అవి ఆయిల్ ఫుడ్ కదండి. సో అందుకనేసి ఇంకా ఎక్కువ సార్లు అయితే ట్రై చేయలేదు. ఇంక ఇప్పుడు కూడా అరటిగేలు అయితే మొత్తం కింద పడిపోయిందట అండి. ఇంకా మా మమ్మీ తీసుకొచ్చింది అరటికాయలైతే. ఒకసారి వేపుడు చేద్దాం ఎలా ఉంటదో అనేసి అయితే ట్రై చేస్తున్నానండి. ఫస్ట్ అయితే ఇంకా అరటికాయలు ఉన్నాయి కదా, వాటినైతే తొక్క తీసుకేసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకొని ఇంకా వాటర్లో వేసుకున్నానండి. ఇంకా తర్వాత అయితే ఇక్కడ ఐరన్ కడాయి తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఇంకా ఆయిల్ కొంచెం వేడైన తర్వాత అయితే ఆవాలు జీలకర్ర వేసుకొని ఇంకా అది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత అయితే ఇంకా కరివేపాకు ఆనియన్ వేసుకున్నానండి. ఇంకా ఆనియన్ పూర్తిగా ఫ్రై అవ్వ ముందుకే ఇంక ఇక్కడైతే బంగాళదుంప అంటున్నాయి, బనానా ముక్కలు కూడా వేసుకున్నానండి. ఇంకా ఈ బనానా కూడా మంచిగా ఫ్రై చేసుకున్నాను. ఇది మొత్తం ఫ్రై అయిన తర్వాత అయితే దీంట్లో కొంచెం పసుపు ఇంకా కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నానండి. ఇంకా వేసుకొని ఒకసారి అంతా కలుపుకొని ఇంకా ఆయిల్లోనే ఇలా మూత పెట్టకుండా అయితే ఫ్రై చేస్తున్నానండి. సో ఇవన్నీ చూసారు కదా ఇంకా ఎలా ఫ్రై అయ్యాయో. కొంచెం ఫ్రై అయిన తర్వాత అయితే దీంట్లో మనం దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి లైట్గా. ఇంకా దాన్ని కూడా ఒక నిమిషం అలా ఫ్రై చేసుకొని తర్వాత అయితే దీంట్లో కారం, ధనియాల పొడి, మళ్ళీ టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసేసుకొని ఒక 2-3 మినిట్స్ అలా మగ్గించుకున్నానండి. ఇంకా లాస్ట్‌లో కొత్తిమీర వేసి దించేసాను. అసలు ఇది బనానా ఫ్రై అంటే ఎవరు నమ్మరండి. అంటే తెలియని వాళ్ళకి పెడితే ఇది బంగాళదుంప ఫ్రై అనేసి అనుకుంటారు. అంత వచ్చిందండి. ఇంకా ఇది రసంలోకి గానీ, సాంబార్‌లోకి గానీ దేంట్లోకైనా సూపర్‌గా ఉంటదండి కాంబినేషన్ అయితే. మీకు ఇంకా ఈ బనానాతో ఏమైనా రెసిపీస్ తెలిస్తే నాకైతే కామెంట్ చేయండి. నేను ట్రై చేస్తాను. మా దగ్గర ఈ బనానాలయితే చాలా ఉన్నాయి, కానీ ఇంకా వీటితో రెసిపీస్ తెలియక నేనైతే చేయట్లేదండి. సో ఇంకా మీరు ఏం చేస్తే బావుంటదో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.